Well guys, today we are going to discuss about relative motion. So what is meant by relative motion? Motion అంటే మనకు తెలుసు చేంజ్ ఆఫ్ పొజిషన్ విత్ టైంని బట్టి పొజిషన్ మారుతూ వెళ్తుంటే దాన్ని మోషన్ అంటాం. మోషన్లో ఉంది ఆ బాడీ అంటాం, అంతేనా? రైట్. మరి రిలేటివ్ మోషన్ అంటే ఏంటి? ద మోషన్ ఆఫ్ వన్ బాడీ విత్ రెస్పెక్ట్ టు అనదర్ బాడీ ఈజ్ కాల్డ్ రిలేటివ్ మోషన్. సో సింపుల్గా దీని యొక్క డెఫినేషన్ మనం చెప్పుకోవచ్చు. వెన్ టూ బాడీస్ ఆర్ ఇన్ మోషన్, రెండు బాడీస్ మోషన్లో ఉంటే ద మోషన్ ఆఫ్ వన్ బాడీ విత్ రెస్పెక్ట్ టు అనదర్ బాడీ ఈజ్ కాల్డ్ రిలేటివ్ మోషన్. సపోజ్ మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఏ అండ్ బి ఆర్ ద టూ బాడీస్ ఆర్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అనుకున్నాం. సో ఓ అనే పాయింట్ ని బేస్ చేసుకుని ఏ అండ్ బి ఆర్ ద టూ బాడీస్ విచ్ ఆర్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. సో ఒక స్ట్రైట్ లైన్లో ఏ అనే బాడీ బి అనే బాడీ మూవ్ అవుతున్నాయి అనుకుందాం. సపోజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఓ టు ఏ ఈజ్ ఎక్స్ఏ అండ్ ఆల్సో ద డిస్టెన్స్ ఫ్రమ్ ఓ టు బి ఈజ్ ఎక్స్బి. సో వీటి యొక్క డిస్టెన్సెస్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్నాం క్లియర్గా. నౌ ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ వీ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఎక్స్బిఏ. ఎక్స్బిఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్బి మైనస్ ఎక్స్ఏ. సో రిలేటివ్ పొజిషన్ని మనం ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం, అంతే కదండి. సో ఏ అనేది ఎక్స్ఏ డిస్టెన్స్లో ఉంది ఓకి, అదేవిధంగా బి అనేది ఎక్స్బి డిస్టెన్స్లో ఉంది. మరి ఏబి మధ్య రిలేటివ్ పొజిషన్ ఏంటి అంటే ఎక్స్బిఏ. దట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ ఎక్స్బిఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్బి మైనస్ ఎక్స్ఏ. In the same way, we can find the relative velocities of the two bodies. This expression is for relative position. So relative position కి సంబంధించి మనం ఈ రకంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. XBA is equal to XB minus XA. In the same way, we can find the relative velocity. So relative velocity ని కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. అదెలా అంటే ఇక్కడ మనం 3 డిఫరెంట్ కేసెస్ని అజంప్షన్ చేసుకుందాం. సపోజ్ ద బాడీస్ ఏ అండ్ బి ఆర్ మూవింగ్ అలాంగ్ ద సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి అనుకున్నప్పుడు మనం రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ విబిఏ ఈజ్ ఈక్వల్ టు విబి మైనస్ విఏ. కేస్ 1లో ఏంటిది? మూవింగ్ అలాంగ్ ద సేమ్ డైరెక్షన్. సో సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే టూ బాడీస్ కూడా, అప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ విబిఏ ఈజ్ ఈక్వల్ టు విబి మైనస్ విఏ. సో దిస్ ఈజ్ కేస్ 1. సపోజ్ కేస్ 2 చూద్దాం. మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో టూ బాడీస్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటే దెన్ ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ విబిఏ ఈజ్ ఈక్వల్ టు విబి ప్లస్ విఏ. So in this way we can represent when two bodies are moving in opposite direction. సో ఇక్కడ మీరు గమనించండి, సేమ్ డైరెక్షన్లో అయితే మైనస్ మనం రిప్రజెంట్ చేసుకున్నాం, ఆపోజిట్ డైరెక్షన్ అయితే పాజిటివ్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఎందుకు? సో సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ ఎందుకు, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ ఎందుకు? సో ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ వీ కెన్ గో విత్ ద సింపుల్ ఎగ్జాంపుల్, దట్ ఈజ్ ఇప్పుడు మనం బస్లో వెళ్తున్నాం, 50 km/h వేగంతో వెళ్తున్నాం. సో 50 స్పీడ్లో వెళ్తున్నాం అనుకుందాం, ఓకే. సో దీన్ని ఇంకో బస్ క్రాస్ చేయాలి. సో క్రాస్ చేయాలంటే 50 కంటే అబవ్ ఉండాలి కదా. సపోజ్ 60 km/h వేగంతో ఈ బస్సు దీన్ని క్రాస్ చేస్తూ ఉంది అనుకుందాం, ఓకే. సో క్రాస్ చేసేటప్పుడు మీరు గమనిస్తే అది మెల్లగా ఎంటర్ అయినట్లుగా బస్సు లోపల కూర్చున్న వాళ్ళకి సో మిడిల్లోకి వచ్చి మళ్ళీ ముందు వరకు వచ్చి అలా క్రాస్ చేసినట్లుగా వెళ్తుంది. నిజానికి దాని యొక్క స్పీడ్ 60 km/h, మనం వెళ్ళేది 50 km/h. ఇది సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు, ఓకే. అలా కాకుండా టూ బాడీస్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు ఇది బాగా గమనించండి. సో 50 km/h వేగంతో ఒక బాడీ వస్తుంది, 60 km/h వేగంతో ఇంకో బాడీ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే లోపల కూర్చున్న మనకి ఇక్కడ చూడండి, రెండు ఒకేసారి హార్న్ కింద కొట్టాయంటే హార్ట్ అటాక్ పేషెంట్ అయితే అక్కడే చచ్చిపోతాడు కదా. సడన్ ఇంటరాక్షన్ అన్నట్లుగా లాగా ఫీల్ అవుతాం హార్న్ కొట్టినా సరే. సో అంటే ఏమవుతుంది ఇక్కడ, లోపల కూర్చున్న మనం ఆల్రెడీ 50 km/h వేగంతో వెళ్తున్నాం, రైట్. సో యువతలో ఒక బస్సు 60 km/h వేగంతో క్రాస్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ 50లో ఉన్నాం కాబట్టి 50 క్యాన్సిల్ అయినట్టుగా మనం ఫీల్ అవుతాం. సో ఎక్స్ట్రా 10 km/h వేగం మాత్రమే మనకు కనిపిస్తుంది. అందువల్ల అది 60 km/h వేగంతో వెళ్తున్నా సరే 10 km/h వేగంతో వెళ్తున్నట్టు స్లోగా క్రాస్ చేసినట్లుగా మనం ఫీల్ అవుతాం. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో 60 km/h వేగంతో అది వస్తున్నప్పుడు 50 + 60 110 km/h వేగాన్ని ఇక్కడ లోపల కూర్చున్న మనం ఫీల్ అవుతాం. సో అందుకే ఆపోజిట్ చిన్నగా వచ్చినా సరే వెంటనే క్రాస్ అయినట్టుగా మనం ఫీల్ అవుతాం.
బట్ సేమ్ డైరెక్షన్లో క్రాస్ చేయాలంటే మాత్రం మన ఉన్న వెలాసిటీని లెస్ చేసి మిగతా ఏదైతే ఉందో దాన్ని మనం ఫీల్ అవుతాం. సో ఇదనమాట. అందుకే అంటే ఏమవుతుంది, సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు ఆ రెండో బాడీ యొక్క వెలాసిటీని తీసేస్తున్నాం, రిమైనింగ్ మాత్రమే మనకు కనపడతా ఉంది. అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు ఏమవుతుంది, రెండింటిని కూడా యాడ్ చేసుకుంటున్నాం. సో ఇది కేస్ 1, వెన్ ద బాడీస్ ఆర్ మూవింగ్ అలాంగ్ ద సేమ్ డైరెక్షన్ అన్నప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ విబి మైనస్ విఏ. అలా కాకుండా వెన్ ద బాడీస్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ విబి ప్లస్ విఏ. సో ఈ రకంగా మనం బాడీస్ యొక్క రిలేటివ్ వెలాసిటీని రిప్రజెంట్ చేసుకోవచ్చు. అండ్ ద థర్డ్ కేస్ ఈజ్ వెన్ దే ఆర్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. పర్పెండిక్యులర్గా మూవ్ అవుతాయి ఒకదానికొకటి. సో యాక్చువల్లీ సపోజ్ ఇది రిలేటివ్ వెలాసిటీ కదా, సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిలేటివ్ వెలాసిటీ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్, మనం ఏంగా రాయొచ్చు, మ్యాగ్నిట్యూడ్ విఏ స్క్వేర్ ప్లస్ విబి స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2VA VB కాస్ థీటా. ఇది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ. మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం, కేస్ 3 వెన్ దే ఆర్ మూవింగ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. పర్పెండిక్యులర్ అన్నప్పుడు యాంగిల్ ఎంత, కాస్ 90 కదా. సో కాస్ 90 ఏంటి, 0. దట్ మీన్స్ వాట్, దిస్ ఎంటైర్ టర్మ్ విల్ గోయింగ్ టు బి 0, రైట్. సో ఇంకా రిమైనింగ్ పోర్షన్ ఇది 0 అయిపోతే రిమైనింగ్ ఏం మిగిలింది, సో స్క్వేర్ రూట్ ఆఫ్ VA స్క్వేర్ ప్లస్ VB square is the relative velocity of the two bodies when they are moving perpendicular to each other. So perpendicular గా మూవ్ అవుతూ ఉంటే ఒకదానితో ఒకటి మనకి రిలేటివ్ వెలాసిటీ ఈ రకంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ VA square plus VB square. So these are the 3 different cases regarding to relative velocity of the bodies. So this is somewhat about the relative motion. For any doubts, use the comment section. Thank you.